మామయ్య గారు పోలీసులు సెక్యూరిటీ లేకుండా ఇంత ఖరీదైన కిరీటం తీసుకెళ్లటం మన సింహాద్రి ఉండగా సెక్యూరిటీ ఎందుకు? బావగారు మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. పౌరుషానికి ప్రతీకలైన ఈ పింగళం వారుండగా ఆ సింహాలు సింహాద్రులు ఎంత అసలు పవరు చూపించాలి అంటే ప్రతిష్ఠ ఉండాలండి. బావగారు ఈ మాత్రం దానికి వంశాలు ప్రతిష్టలు ఎందుకు? మీరే తీసుకురండి. అలానండి. ఓ సెటమాగండి, ఆ కారు అయ్యగారి ఫ్యామిలీకి, తమ వెనకాల కారు ఎక్కండి. పింగళం వారు పని వాళ్ళతోనా? ఎవరా కూతకు? సింహాద్రి. అయితే పద. సింహాద్రి ఎక్కడ? చూసావట్రా, కోతయ్యిండు కూడా మనిషికి నమస్కారం చేస్తోంది. దానికున్న సంస్కారం మీకు లేకుండా పోయింది. కోతి నమస్కారం చేస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. చిరంజీవ మీరు భలేవారండి అయ్యగారు. కోతి కిరీటం వెతికెళ్ళిపోతుందండి. అదే అయ్యో వాళ్ళకి ఇచ్చేసిందండి. వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి. ఉన్న ఫలంగా పరిగెత్తమంటే మాటలా సర్దుకునే పదండ్రా, ఎంజాయ్ చేద్దాం. సింహాద్రి కిరీటం దొంగలు ఎత్తుకుపోతున్నారా? ఇగో కత్తుంది నా చేతిలో వేసేస్తా. వెళ్ళిపో వెళ్ళిపో. ఇప్పుడు బస్సు ఓ సిగరెట్ కోసం రా. అది మ్యాటర్. మన బ్లడ్ లో ఉన్న వేడి గురించి నీకు సపరేట్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. చూడు బాసు, కిరీటం ఇక్కడ పెట్టాలో అనుకో ఓ పద్ధతిగా ఉంటుంది. కోసం తాగబో, మేము మాట్లాడుతున్నాం కదా.